హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన సీజన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మన రొటీన్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నా రొటీన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఈ బ్లాగ్లో మీరు నా ఈవినింగ్ రొటీన్ చూస్తారు. చాలామందికి ఇలానే ఉంటుండొచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న చిన్న ప్లాన్స్ తీసుకొని వచ్చానమాట. ఏం ప్లాన్స్ అవన్నీ డీటెయిల్స్ కావాలంటే కింద షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, దాన్ని లింక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. నేను నార్మల్గా అయితే ప్లాన్స్ అస్సలు పెంచను, ఎందుకంటే నేను పెంచినా అవి పెరగవన్నమాట. వాటికి వాటర్ పోయడం మర్చిపోతూ ఉంటాను, అవి చనిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ప్లాన్స్ అయితే తీసుకురాను. బట్ ఈసారి అయితే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్పి ప్లాన్స్ తీసుకొచ్చాను. అసలు ఫ్రెష్‌గా మన గార్డెన్ నుంచి తెంపుకొని చేసుకుంటే వంట ఎంత బాగా అనిపిస్తది కదా. ఇక్కడైతే కుండీలో అవ్వ పుదీనా చెట్టేసిందనమాట. చాలా బాగా వచ్చిందది. దాన్నే స్మెల్ చూస్తు యూజువల్‌గా అందరికేమో గానీ నాకైతే మిర్రర్ సెల్ఫీస్ తీసుకోవడం, పెద్ద పెద్ద మిర్రర్స్ ఉండడం అయితే చాలా ఇష్టం అనమాట. చాలా చాలా వెతికి ఇన్‌స్టాలో వైరల్ అయిన ఈ మిర్రర్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా దీన్నంతా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ కర్టన్స్ అన్నీ తీసేసి విండోస్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య ఒక 4, 5 డేస్ నుంచి ఇక్కడైతే చాలా చాలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలా అని పడి వెళ్ళిపోవట్లేదు, పెద్దగా పడట్లేదు. చిన్న చిన్న వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట రోజంతా. చాలా చిరాకుగా అనిపిస్తది కదా అట్లా ఉంటే. ఇంకా మన ఛానల్‌ని బాగా ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు అందరికి తెలిసే ఉంటుంది. నేనైతే కొత్తగా ఒక చిన్న స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాననమాట. డ్రెసెస్ ఇంకా శారీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికైతే మెసేజ్ చేయండి. ఉన్న కలెక్షన్ అన్ని ఫొటోస్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అదే అనమాట. సో చిన్న బిజినెస్ అయినా కానీ చేసే వర్క్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. మనము ఏదో షాప్‌కి వెళ్ళి చూసి డ్రెస్ అక్కడ పడేసి వచ్చినంత ఈజీ అయితే అస్సలు కాదు. ఒక్కసారి మనం దాంట్లోకి దిగితే తప్ప ఎంత డెప్త్ ఉంటుందో దానికైతే అర్థం కాదనమాట మనకి. నేనైతే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేదు, ఉన్న వాటితోటే చేయాలనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పి చిన్న చిన్న వస్తువులు ఏవైతే అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఈ రింగ్ లైట్ ఇవన్నీ పాతవన్నమాట. సో ఆల్రెడీ దీన్ని అయితే జున్నుగాడు విరగ్గొట్టేశాడు. దాన్నే ప్లాస్టర్ వేసి మేనేజ్ చేశాను. లైటింగ్ అయితే వస్తుంది, సరిపోతుంది కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే మన వార్డ్రోబ్ కోసం నేనైతే కొన్ని పిక్చర్స్ తీయాల్సి ఉందన్నమాట పోస్ట్ చేయడానికి. అందుకని చెప్పేసి ఇక్కడైతే సెటప్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలామంది కంటెంట్ క్రియేటర్స్‌కి, యూట్యూబ్ చేసే వాళ్ళకి, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళకైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో ఒక్క ఫోటో మంచిగా రావడానికి 3, 4 టైమ్స్ తీయాల్సొస్తుంది. సో దానన్నిట్లో లాస్ట్‌కి ఒకటే ఫైనలైజ్ చేసి పోస్ట్ చేస్తాము. సో నేనైతే చాలా కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి నాకైతే కావాల్సిన నోట్స్ అవన్నీ రాసి పెట్టుకోవడానికి ఒక బుక్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో టైం దొరికినప్పుడు నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని నాకు ఏం పాయింట్స్ కావాలో అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకుంటాను. ఫోన్లో ఉంచుకోవచ్చు, బట్ ఫోన్లో ఊరికే తీసి చూడాలంటే నాకు అట్లా చూడాలనిపించదు అనమాట. అన్నీ ఒక ప్లేస్లో ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మొత్తం నోట్ చేసుకుంటాను బుక్స్లో. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. మనకి ఏ డౌట్ వచ్చినా గానీ ఇన్‌స్టంట్‌గా ఆన్సర్స్ అయితే దొరికేస్తాయి గదా.
తీ బాల్ బాల్ తీ. ఇంకా నార్మల్గా ఈవినింగ్ టైమ్స్ అయితే జున్నుగాడు ఆడుకోవడానికి బయటికి తీసుకెళ్ళాలన్నమాట. కానీ నేను కానీ అవ్వ కానీ ఇద్దరు ఎవరో ఒకరం తీసుకొని వెళ్తాము. దానికంటే ముందు నాకు ఈవినింగ్ అయితే ఖచ్చితంగా టీ తాగుతాను. సో టీ తాగేటప్పుడు మన జున్నుగాని వేషాలన్నమాట ఇవి, వాడు కూడా తాగడానికి. Hi guys. చల్లగానే గుండు ఎందుకంటే ఇంకా అట్లా చాయ్ తాగేసిన తర్వాత అవ్వ జున్ను గారు అయితే బయటికి వెళ్ళిన అనమాట ఆడుకోవడానికి. ఇంకా ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. రీల్స్ చూసుకోవడం, యూట్యూబ్ వీడియోస్ చూడడం అట్లాంటివి చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా కొంచెం సేపు ఫోన్ చూసిన తర్వాత ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫోన్ చూడడం చాలా ఎక్కువైపోయింది అనమాట. చాలా అంటే చాలా హెడ్ఏక్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా ఈరోజు అయితే కొంచెం టీవీ చూద్దామని చెప్పి ఒక మంచి మూవీ పెట్టుకున్నా. సో మా ఇంటి బంగారం రిలీజ్ అయింది కదా హాట్స్టార్లో, అది చూద్దామని స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే ఎక్కడున్నా కానీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని చూస్తేనే ఒక మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ఇంతకీ మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? మీ ఇంట్లో ఒకటి ఉంటుంది కదా, నాకైతే ఈ టప్ చైర్ అనమాట. దాంట్లో అయితే పడుకొని కూర్చొని ఎలా పడితే అలా చూస్తూ ఉంటాము. ఇంకా మొత్తానికైతే మూవీ హాఫ్లో ఉండగా అవ్వ జున్ను గారు అయితే వచ్చేసారనమాట. ఇంకా ఆకలిస్తుందని చెప్పాడు. వాడు వెళ్ళిన తర్వాత నేనైతే డిన్నర్ కోసం అని ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఆల్రెడీ. సో ఎగ్ బోండా ఇద్దామని చెప్పి ఇక్కడైతే శనగపిండి కలిపి పెట్టేశాను అండ్ ఎగ్స్కి బాయిల్కి కూడా పెట్టేశాను.
ఇంకా మొత్తానికి బోండా అయితే తినేసాడు. డిన్నర్ కూడా అయిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకోలేదనమాట. వాడు ఇట్లా కూర్చొని ఇంకా అక్కడే పడుకొని పోయాడు. ఇంకా వాడిని అయితే తీసేసి బెడ్ మీద పడుకోబెట్టేశాను. నేను కూడా డిన్నర్ చేసేసాను. డిన్నర్ చేసిన తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేయడం అలవాటు అనమాట నాకు. సో డిన్నర్ తర్వాత లంచ్ తర్వాత ఒక జస్ట్ అట్లా 5 minutes ఒక వాక్ చేస్తే బాగుంటుంది. లేదంటే పొట్ట అంతా టైట్గా అనిపిస్తుంది. మొత్తానికి నా బ్లాగ్ అయితే ఇది సింపుల్గా అండ్ పీస్ఫుల్గా నా ఈవినింగ్స్ అయితే ఇలా గడుస్తున్నాయి ప్రస్తుతానికి. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ అలానే ఇంకా ఏమేమి వీడియోస్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కూడా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొత్తగా రీస్టార్ట్ చేశాను కాబట్టి మీ కమెంట్స్ అండ్ లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బాయ్ బాయ్.